హలో లెర్నర్స్, ఇప్పుడు మనం 8th క్లాస్ సెకండ్ లెసన్ చూస్తున్నాం. లెసన్ పేరు వచ్చి రాజా రాజా బదల్ గయా. రాజా బదల్ గయా అంటే రాజు మారిపోయాడు. ఓకే, పిక్చర్ చూడండి. చిత్రమే క్యా హై? పిక్చర్లో ఏముంది? లడ్కా హై, ఒక అబ్బాయి ఉన్నాడు. పుస్తక్ హై, ఒక బుక్ ఉంది. ఓకే, లడ్కేనే పుస్తక్ కో పకడా హై, ఆ అబ్బాయి ఒక పుస్తకాన్ని పట్టుకున్నాడు. ఈ రకంగా మనం ఆ పిక్చర్ని అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, ఇంకా చాలా సెంటెన్సెస్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, లడకా దిక్నే మే కేసా హై? అబ్బాయి చూడటానికి ఎలా ఉన్నాడు? లడకా చోటా హై, అబ్బాయి చిన్నగా ఉన్నాడు. ఓకే, అండ్ ఈ విధంగా ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది హిందీలో జరుగుతుంటుంది. ఓకే, స్టోరీ చూద్దాం. एक बार एक जंगल में రాజేష్ నామక్ లడకా జా రహా థా. ఒకసారి ఒక అడవిలో రాజేష్ అనే అబ్బాయి వెళ్తున్నాడు. ఓకే, థా అనేది పాస్ట్ టెన్స్ అనమాట. సెంటెన్స్లో ఎప్పుడు థా వచ్చినా ఆ పని జరిగిపోయింది అని అర్థం. ఓకే, అండ్ ఎక్కువగా హ్యా వచ్చినప్పుడు అది ప్రజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ అని అర్థం. అంటే పని ప్రస్తుతం జరుగుతుందని అర్థం. ఓకే, అండ్ హోగా హోగి ఇలాంటివి వస్తే ఫ్యూచర్ టెన్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ లైన్ చూద్దాం. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. దారిలో తనకి ఒక బంగారు నాణం దొరికిందంట. మీరు కూడా ఎప్పుడైనా అలాగా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనకి దారిలో ఏదో ఒకటి దొరుకుతూ ఉంటాయి కదా. ఓకే, అలాగా ఆ అబ్బాయికి కూడా దొరికిందంట. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर, जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. తను ఎలాగ అనుకుంటున్నాడంట, ఈ నాణం అయితే నాది కాదు. యా సిక్కా అంటే కాయిన్. ఓకే, యా సిక్కా మేరా తో హై హీ నహీ, ఇదైతే నాది కానే కాదు, ఇది తీసుకుని నేనేం చేసుకోను. ఓకే, లేకర్ అంటే తీసుకుని. జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై, పాపం ఎవరిదో ఇక్కడ కాయిన్ పడిపోయింది. అబ్ నా తో ఇసే రఖ్ హీ సక్తా హూ ఆర్ నా ఫేక్ సక్తా హూ, ఆఖిర్ సోనా జో హై. కానీ ఇప్పుడైతే నేను ఇది నా దగ్గర ఉంచుకోను లేను, అలాగని పాడేను లేను, ఎందుకంటే ఇది బంగారు నాణం కదా అని అనుకుంటున్నాడు తను. ఎవరు? రాజేష్. ఓకే, ఇదంతా ఏంటంటే మనకి ఆ సిచ్యువేషన్లో ఎవరు ఎలాగా బిహేవ్ చేస్తారనేది మనకి స్టోరీలో తెలుస్తుంది. ఓకే, యహీ సబ్ సోచతే హుయే వహ్ ఆగే బఢా చలా జా రహా థా. ఇదంతా అనుకుంటూ తను ముందుకు వెళ్ళిపోతున్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే. దారిలో ఒక సాధువు తనకి మాలని జపిస్తూ ఉండే సాధువు కనిపించాడు. उसने सोचा क्यों ना यह सिक्का साधु को ही दे दूं. తనకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? ఆ కాయిన్ తనది కాదు కాబట్టి తన దగ్గర ఉంచుకోలేడు, అలాగని ఊరికే పాడేస్తే అది అవసరం లేని వాళ్ళకి దొరుకుతుంది. దానికంటే ఒక సాధువుకి ఇస్తే తను తీసుకుంటే మంచిదేమో అని తనకు ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ఏం చేశాడో చూద్దాం. రాజేష్ నే జబ్ వహ్ సిక్కా సాధు కో దియా तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा. రాజేష్ ఎప్పుడైతే కాయిన్ పట్టుకెళ్ళి సాధువుకి ఇచ్చాడో అప్పుడు తను ఆశ్చర్యంగా చూస్తూ ఇలాగ అన్నాడు, బేటా యహ్ సిక్కా హమారే జైసే సాధువు కే లియే నహీ హై. అబ్బాయి, ఇది మాలాంటి సాధువులు తీసుకునే కాయిన్ కాదు. ఇసే తో కిసి గరీబ్ కో దే దో తాకీ వహ అప్నా పేట్ భర్ సకే. ఇది పట్టుకెళ్ళి ఎవరికైనా ఒక పేదవాడికి ఇచ్చే. ఓకే, దే దో అంటే ఇచ్చే. తాకీ వహ అప్నా పేట్ భర్ సకే, తను తన ఆకలిని తీర్చుకుంటాడు. గరీబ్ అంటే పేదవాడు. ఓకే,
साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. సో సాధువు మాట విని తను కొంచెం ముందుకు వెళ్ళాడంట. సో అక్కడ ఒక రాజు యొక్క సైన్యం వెళ్తుందంట. సో इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी. సో ఇంత పెద్ద సైన్యాన్ని చూసి తను అనుకున్నాడంట, ఏదో ఇక్కడ ఏదో ఒక విషయం ఉంటుంది అని అనుకుంటున్నాడంట. ఓకే, సో జరూర్ బాత్ రహీ హోగి, ఏదో ఒక విషయం ఉంటుంది. ఓకే, సో బాత్ అంటే మాట, కానీ ఇక్కడ సందర్భం బట్టి మీనింగ్ తీసుకోవాలి. ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే విషయం అని అర్థం వస్తుంది. ఓకే, సో ఈ విధంగా సో రాజేష్ ఇప్పటి వరకు తన దారిలో ఒక అడవిలో వెళ్తుంటే ఒక కాయిన్ దొరికింది. ఓకే, సో ఆ కాయిన్ని తను ఏం చేయాలో తెలియక వెళ్తుంటే ఒక సాధువు దొరికాడు. ఆ సాధువు ఆ కాయిన్ తీసుకొని అన్నాడు. ఓకే, సో ఆ సాధువు తీసుకొని అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా పేదవాడికి ఇచ్చేయమంటాడు. అండ్ ఆ పేదవాడికి ఇచ్చేయమన్న కొద్దిసేపు తర్వాత ఒక రాజు యొక్క సైన్యం అటుగా వెళుతూ రాజేష్ కనిపించింది. ఓకే, సో తర్వాత ఏమైందో చూద్దాం. కోయి బాత్ రహీ హోగి అంటున్నాడు. తర్వాత జో రాజా అప్ని సేనా కో లియే జా రహా హై. సో ఈ రాజు ఎందుకు ఇలాగా పట్టుకెళ్తున్నాడు ఇంత సైన్యాన్ని, ఏదో విషయం ఉంది అని అనుకుంటున్నాడు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూఛా, భాయ్ ఆప్కే రాజా ఇతనీ బడీ సేనా లియే కహా జా రహే హై. సో తను ఒక సైనికుడిని అడిగాడంట, తమ్ముడు ఈ ఇంత పెద్ద సైన్యాన్ని పట్టుకుని వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ రాజు ఈ సైన్యాన్ని ఎక్కడికి పట్టుకెళ్తున్నాడు అని అడుగుతున్నాడు. यह हमारे राजा शूर सिंह हैं जो पड़ोसी देश पर आक्रमण. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారేమని, ఇతను మా రాజు ఎవరు, శూరసింహ్, అతను పక్క దేశం మీదకి ఆక్రమణ చేయటానికి వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. సో जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. సో ఆక్రమణ చేసి దాన్ని దోచుకోవడానికి మా రాజుగారు వెళ్తున్నారు అని ఒక సైనికుడు చెప్పాడు. ఓకే, సో ఉస్నే జవాబ్ దియా. సో సైనికుడు జవాబు ఇచ్చాడు. దియా అంటే ఇవ్వటం. ఓకే, సో వాక్య ప్రయోగం చేయండి. దియాకి मैंने अपना कलम अपने मित्र को दिया. సో నేను నా పెన్ నా ఫ్రెండ్కి ఇచ్చాను. ఓకే, సో అలా చెప్పచ్చు. मैंने पुस्तक दिया, నేను ఒక బుక్ ఇచ్చాను. ఓకే, రాజేష్ రాజాకే పాస్ గయా. సో రాజేష్ రాజు దగ్గరికి వెళ్ళాడంట. సో పాస్ గయా అంటే దగ్గరికి వెళ్ళటం. మే మిత్రకే పాస్ గయా. సో నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఇలా చెప్పచ్చు కదా వాక్య ప్రయోగ పాస్కి. ఓకే, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा. సో ఆ గోల్డ్ కాయిన్ తన దగ్గరికి పెట్టి అంటున్నాడంట, ఏమని, లీజియే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే. సో తీసుకోండి మహారాజు గారు, ఇది మీ దగ్గర ఉంచుకోండి. రఖ్ లీజియే అంటే ఉంచుకోండి. మేరా కలం రఖ్లో, నా పెన్ ఉంచు. ఓకే, సో ఇలా చెప్పచ్చు. సో వాక్య ప్రయోగ రఖ్లో, రక్ అనే దానికి వాక్య ప్రయోగ అది. ఓకే, సో ఇక్కడ రాజేష్ ఏమంటున్నాడు, మీరు ఈ కాయిన్ ఉంచుకోండి అని చెప్తున్నాడు. బేటా ముझे क्यों देना चाहते हो, రాజా ने ఆశ్చర్య के साथ पूछा. సో ఆ రాజు ఇలా అన్నాడంట, అబ్బాయి ఇది నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు, క్యూ చాతే హో, క్యూ దేనా చాతే హో, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు. ఓకే, రాజు చాలా ఆశ్చర్యంగా అడిగాడంట. ఓకే, సో పూచా అంటే అడగడం. పూచాకి వాక్య ప్రయోగం చేయండి ఒకసారి చూద్దాం. సో मैंने अपने मित्र से
ప్రశ్న పూచా. సో నేను నా ఫ్రెండ్కి ఒక క్వశ్చన్ అడిగాను. ఓకే. महाराज एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. రాజుగారు నాకు ఒక సాధువు చెప్పాడు. ఏమంటే ఎవరైతే బాగా పేదవాడు కనిపిస్తాడో వాడికి ఈ గోల్డ్ కాయిన్ ఇచ్చేయమన్నాడు. ఓకే. సో దిక్కే అంటే కనిపించటం అనమాట. దిక్కే ఇదంతా కనిపించడం. వాక్య ప్రయోగం చేయండి. దిక్నాకి. సో మేనే కలం దేఖా. ఓకే. సో నేను పెన్ చూశాను. సో రాజేష్ కరుణ స్వరమే బోలా. సో ఇదంతా రాజేష్ చాలా కరుణ భావంతో చెప్పాడంట. మే రాజా హూ, రాజా మే తుజే గరీబ్ లగ్తా హూ. సో నేను రాజుని నేను నీకు పేదవాళ్ళ కనిపిస్తున్నానా అని చెప్తున్నాడు అనమాట రాజు. రాజా క్రోధ్ మే బోలా. సో రాజు చాలా కోపంగా చెప్పాడంట. సో లగ్తా హూ అంటే ఇక్కడ అనిపిస్తున్నానా అని అర్థం. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ టు వర్డ్ అయితే అనిపిస్తున్నానా, నేను నీకు పేదవాడిగా అనిపిస్తున్నానా అని రాజు అంటున్నాడు. ఓకే. ముझे लगता है कि यह पुस्तक हिंदी का नहीं है. సో వాక్య ప్రయోగం చేస్తున్నాను. ఇది హిందీ బుక్ కాదని నాకు అనిపిస్తుంది. ఓకే. సో లగతా లగన అంతా ఒకటే. ఓకే. సో महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. సో అబ్బాయి అంటున్నాడు అనమాట. మహారాజు గారు మీరు బాగా ఉన్నవాళ్ళైతే, అమీర్ అంటే బాగా ఉన్నవాళ్ళు అంటే ధనికులు అయితే కనుక మీరు వేరే దేశాన్ని దోచుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు. లూటన అంటే దోచుకోవటం. ఓకే. సో లూటనీకి వెళ్ళి సో దోచుకోవటానికి ఎందుకు వెళ్తున్నారు. రాజేష్కి బాత్ రాజాకి సమజ్మే ఆగాయి. సో రాజేష్ మాట రాజుగారికి అర్థమైపోయింది. సమజ్ అంటే అర్థం కావడం. ఓకే. ఆప్కో మేరా పాట్ సమజ్మే ఆయా. మీకు నేను చెప్పిన లెసన్ అర్థమవుతుందా. సో సమజ్మే ఆయా సార్ అని అనొచ్చు మీరు. అంటే అర్థమవుతుంది సార్. ఓకే. సో సమజ్మే ఆయా సార్ ఇలాగ అనొచ్చు. ఓకే. उन्हें अपनी गलती का एहसास हुआ. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. సో రాజుగారు సో రాజు ఏం చేశాడు. సేనాకు వాపస్ लौटने का आदेश दिया అంటే వెనక్కి వచ్చామని చెప్పాడు. ఇప్పుడు उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों की सेवा में ఖర్చు కర్నా ఆరంభ కర్ దియా. సో ఆ రోజు నుంచి రాజు ఏం చేశాడంట, తన దగ్గర ఉన్న ధనం అంతా కూడా పేదల్లో ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడంట. సో ఖర్చు కర్నా అంటే ఖర్చు పెట్టడం. ఓకే. సో మే అప్నా ధన్ ఖర్చు కర్తా హూ. సో నేను నా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాను. సో ఇలా వాక్య ప్రయోగం చేయొచ్చు. సో థ్యాంక్ యూ లెర్నర్స్.